సంవత్సరం అయినా కూడా మాకు సంవత్సరం ముఖ్యంగా వేసవి విజ్ఞాన శిబిరం మాత్రం అసలుకి మేడం ఎలా చేస్తారో మా సందేహం వచ్చింది. అంటే వేరేది కాదు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళ కన్నా కూడా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ముందు ఆ వేసవి విజ్ఞాన శిబిరమే మాకు బాగా ఆకట్టుకుంది. ఇక్కడ మిగతా విషయాలు మా గురువు గారు చెప్పండి. ముందు కూర్చోడానికి చెప్పి మనం ఎన్ని సన్మానం అయ్యాగలుగుతాం. ఇప్పటి వరకు మన శాఖా గ్రంథాలయానికి లైబ్రరీగా పనిచేసినటువంటి మేడం గారిని ఈరోజు సన్మానించాలని అనుకున్నాం. ఎందుకంటే మేడం గారు ఇక్కడి నుంచి తిరువురు ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది. మేడం గారు ఒకసారి స్థానిక గ్రంథాలయంలో పూజలు నిర్వహించి ప్రమోషన్ పై వేదవాణి శాఖ గురువుకి బదిలీనటువంటి జ్యోతిర్మయ్య గారికి మన గ్రామ సాయిబాబా సేవా సంస్థ తరఫున సన్మానించడం జరిగింది. ఎందుకంటే మరి ఈ 6 నెలల కాలంలో మేడం గారు చాలా కష్టపడి కంపెనీ నుంచి రావడం, ఎండాకాలం అయినా కానీ ఎందుకంటే ఎండాకాలం ప్రయాణం చేయడం చాలా కష్టం. మరి ఇక్కడ మనకి తగిన సౌకర్యాలు లేకపోయినా కానీ మరి వచ్చి మరి వేసవి విజ్ఞాన శిబిరాన్ని సమర్థవంతంగా చాలా మరి లేడీస్ అంటే కొద్దిగా ఎలా చేస్తామో ఏంటో అని చెప్పి మనం సంశయిస్తూ ఉన్నాం. అలాంటిది ఏమి లేకుండా మరి నాగరాజు తర్వాత సాయిబాబు గారి సభ్యులు మరి దాతలు అంతమంది అనేక మంది సహకారం తీసుకొని ఆ వేసవి విజ్ఞాన శిబిరాన్ని పిల్లలందరి చేత చాలా సమర్థంగా నిర్మిస్తున్నందుకు మరి ఈ విద్యార్థుల తరఫున గ్రామ ప్రజల తరఫున మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి పెద్దలు మాట్లాడుతున్నారు. గారు చెప్పినట్టు మరి జ్యోతిర్మయ్య గారు తక్కువ కాలం పనిచేసినా మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందన్నట్టుగా ఒక భ్రాంతి కలిగేటట్లుగా చేశారు. కారణం ఏంటంటే విధి నిర్వహణలో అంత మరి దీక్షగా పనిచేశారు కాబట్టి మనం అందరం కూడా అలా ఎక్కువ కాలం పనిచేశారని అనుకునేటటువంటి ఫీలింగ్ కలుగజేశారు. మరి ముఖ్యంగా ఏంటంటే వేసవి సెలవుల్లో మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పిల్లలకి విజ్ఞానాన్ని బాగా అందించాలనే ఉద్దేశంతో వేసవి శిబిరాన్ని పెట్టడం జరిగింది. నాకు తెలిసి అయితే మన నియోజకవర్గంలో ఏ గ్రంథాలయంలో కూడా రోజు అంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోవటం ఏదో ఒకటి నేర్చుకోవటం అని జరిగి ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు ఒక 40 మంది పిల్లలు 30 మంది పిల్లలు తప్పనిసరిగా వచ్చి వాళ్ళు అలానే దాతల్ని మరి దాతల ద్వారా వాళ్ళకి రోజు ఏదో ఒకటి పెన్ను పెన్సిల్ లేకపోతే నోట్ పుస్తకాలు మేజర్ ప్రతిరోజు ఏదో ఒకటి అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా పిల్లల్ని కార్యోత్ముకులను చేసినటువంటి ఘనత మరి జ్యోతిర్మయ్య గారి. మరి అందులో ఎంతో కొంత భాగం మన షిరిడి సాయిబాబా సేవా సమితి నిర్వాహకులైనటువంటి నారాయణరావు గారి పాత్ర కూడా దాంట్లో చెప్పుకోదగిందని చెప్పుకోవటం ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మున్ముందు కూడా జ్యోతిర్మయ్య గారు ఎక్కడికి వెళ్ళినా ఇలానే వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే గ్రంథాలయాలు అనేది పట్టుకొమ్మలు లాంటి విజ్ఞాన భాండాగారాలు కాబట్టి వాటిని ఎంత వెలుగులోకి తీసుకొస్తే మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు అంత మరి ఉత్సాహంగా విజ్ఞానాన్ని నేర్చుకొని భవిష్యత్తులో వాళ్ళు మరి గొప్ప వ్యక్తులుగా ఎదగటానికి అది చాలా దోహదం చేస్తుంది. ఈ రోజున అసలు గ్రంథాలయాలే ఉన్నవి అనేది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి ప్రచార మాధ్యమాలు అలా ఉన్నాయి కాబట్టి మరి వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే దేనికి ఉండే వెలుగు దానికి ఉంటుంది. కాకపోతే అది ఆ వెలుగు ఎప్పుడు వస్తుందంటే అక్కడ పనిచేసేటటువంటి వ్యక్తిని బట్టి ఉంటుంది. మరి ఆ వ్యక్తులు ఉత్తేజంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా అవి కూడా ఎప్పుడు సజీవంగానే ఉంటాయి. అలా మేడం గారు భవిష్యత్తులో కూడా ఎక్కడున్నా అలానే పనిచేస్తారని మేము ఆశిస్తాం. మరి వచ్చినటువంటి మేడం గారి పేరు మనకైతే శ్రీలత గారు కూడా అలానే. ఎందుకంటే ఈ గ్రామం మంచి గ్రామం అమ్మ శ్రీలత గారు. మరి మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు. బాగా పెద్దలు మీకు ఏదైనా సహకారం కావాలన్నా కూడా మరి ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి మెసేజ్ మాత్రం మనం పంపగలిగితే అది తప్పనిసరిగా, ఎందుకంటే మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేయాల్సినటువంటి సందర్భం. మరి అలా చేస్తారని మేము ఆశిస్తాం. మరి
ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ్య గారికి అలానే కొత్తకొచ్చిన మేడం గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి పిల్లలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడం గారు వచ్చి ఈ కాడ నుంచి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఆ ఎండాకాలంలో ఆ పిల్లలతో ఎంత కృషి చేశారో నేను స్వయంగా చూసా. ఏంటంటే మా గవర్నమెంట్ ఆర్డరు ఈ ఆర్డర్ ప్రకారం చేయాలి, అందులో నా ఇంట్రెస్ట్ కూడా ఉందని తెలియజేశారు. అంత కృషి చేసిన మేడం గారు, నేను ఈ లైబ్రరీ పుట్టాక కూడా ఇంతవరకు లైబ్రరీకి సన్మానం జరగటం అనేది జరగల. ఈ మేడం గారు ఏమి ఎంత మంచివారు కాబట్టి ఈ రకంగా సన్మానం చేసుకొని ఈ గ్రంథాలయం యొక్క తోడ్పాటుకి ఇంత కృషి చేశారు కాబట్టి వారికి నా నమస్కారాలు చేసుకుంటూ అదేవిధంగా కొత్త మేడం గారు కూడా సహకరిస్తారని నేను సెలవు. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే జ్యోతిర్మయ్య గారు మామగారు మన హై స్కూల్లో పనిచేశారు, దేవభూషణం గారు. ఆయన మంచి పౌరాణిక నటుడు కూడా, పద్యాలు బాగా పాడారు. ఆయన గారి కుమారుడైన అజయ్ కుమార్ అని ఆయన మన గంపలగూడెం హై స్కూల్లో పనిచేస్తారు. అజయ్ కుమార్ గారికి సతీమణి మన జ్యోతిర్మయ్య గారు. ఎందుకంటే దేవభూషణం గారు ఈ ఊర్లో బాగా ప్రసిద్ధి. ఎందుకంటే నాకు తెలియదు, చాలా మంది దేవభూషణం గారు అని చెప్పుకుంటుంటే నేను దేవభూషణం గారు సోషల్ మాస్టర్ అని బాగా పేరు ఉందంట. మరి ఆ సోషల్ మాస్టర్ కోడలు గారు మన జ్యోతిర్మయ్య గారు. ఆయనకి ఎవరైనా ముగింపు నేనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఉద్యోగం అనేది చేసుకుంటూ పోతే మనని వాళ్ళు ఎవరు ఏమన్నారు. అయితే ఇది చాలా ఒక రకంగా అయితే మన కృష్ణా జిల్లాలోనే ప్రశాంతమైన గ్రామం. ఎన్ని రాజకీయాలు ఉన్నా కూడా ఈ ఇక్కడ గ్రంథాలయ అధికారి గురించి కానీ పిచ్చి పిచ్చిగా వచ్చి ఎవరు మాట్లాడరు. వారి డ్యూటీ వారు సక్రమంగా చేసుకోవాలని ఈ మేడం గారిని ఆదర్శంగా తీసుకొని వచ్చే మేడం గారు కూడా చక్కగా నిర్వర్తిస్తారని మా వంతు సాయంగా వేసవి విజ్ఞాన శిబిరం కానీ ఇంకేమన్నా కానీ శేషిరెడ్డి గారు, మేము, మా మిత్రులు, మీ అందరూ కూడా మేము మీకు ఎప్పుడూ కూడా ఈ గ్రంథాలయ అభివృద్ధి కార్యక్రమాలకి మీకు తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాము. గోడ నారాయణ గారు మాస్టర్ గారు అనివార్య కళాలలో హాస్పిటల్ వచ్చేవాడు. ఆయన చెబితే మాకందరికీ చెప్పారు. చేశానంటే కారణం నారాయణరావు గారు, శేషరెడ్డి గారు నాకు హెల్ప్ చేసినందుకే సార్. వాళ్ళ తోడ్పాటు ఉండబట్టే తప్పనిసరిగా ఇది ఉండాలిగా ఉండబట్టే చేయగలిగాను సార్. నేను కూడా చాలా కస్టమర్లు వచ్చినా రిసీవ్ ఆయన వెంటగా డైలీ ఆయన పుస్తకాల కోసం పాపం ఏ పుస్తకం ఏదో అడుగుతూ అవన్నీ లేచి ఆ బీరువాళ్ళు దేవులాడి ఈతో నేను ఆయన తీసుకొచ్చి ఈ మధ్య ఆయన సర్పంచ్ చేశారు, అనేక చేశారు. అసోసియేషన్ ఉండేది, టెంపుల్ వచ్చేది. ఆయనతో ఆటలాడేవాళ్ళం, సరదాగా ఉండేది. ఆయన ఆట ఆడుతుంటే మాకు సరదాగా ఉండేది మాట. సెటిల్ బ్యాట్మెంట్ ఆడేవాళ్ళం మేము. అది ఇలాంటి వాళ్ళు ఉంటారు. శ్రీలత గారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు పుస్తకాలు ఎందుకంటే పూర్వం నుంచి ఉన్నారు కదా ఇక్కడ గ్రంథాలయం అలవాటు కొంతమంది. కొత్తగా వచ్చిన మేడం గారిని కూడా కూర్చోమంటున్నాము. వారికి ఇక మీరే మనకి ఈ మేడం గారి మనకి అందుబాటులో ఉండేది. అది ఇద్దరు కూర్చొని ఒప్పుడా దిద్దాను. నేను చేసే కార్యక్రమాలు కూడా చేయాలని అందరినీ కోరుకుంటాను. నా పరంగా మీకు ఏ ఇబ్బంది ఉంటుంది. మేడం ఎలా మీరు మిమ్మల్ని ఎలా ఆహ్వానించారో, ఎలా రిసీవ్ చేస్తున్నారు, సో నేను కూడా అలానే చేస్తాను. స్టూడెంట్స్ మీరు కూడా సన్మానం చేసుకోవాలి.
సెట్ అయిపోయింది. ఆ స్కూల్ అంటే ఏమంటారు